శ్రీకాళహస్తి ఎక్సైజ్ శాఖ డివిజన్ పరిధిలో గీత కార్మికులకు 4 మద్యం షాపులను కేటాయించినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. 4 దుకాణాలను ఈడిగ కులస్తులకు కేటాయించామని, రేపటి నుంచి వచ్చే నెల 5వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల్లో కల్లు గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించాలన్న నిర్ణయం మేరకు శ్రీకాళహస్తి ఎక్సైజ్ శాఖ డివిజన్ పరిధిలో గీత కార్మికులకు 4 షాపులను కేటాయించినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ, తొట్టంబేడు, కేవీబీపురం, శ్రీకాళహస్తి రూరల్లో ఒక్కొక్క షాపు చొప్పున 4 షాపులను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ 4 షాపుల్లో కూడా గీత కులస్తుల్లో ఈడిగ కులస్తులకు కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. ఈడిగ కులస్తులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. సంబంధిత తహసీల్దార్ కార్యాలయం నుంచి కుల ధృవీకరణ పత్రం తీసుకువచ్చి షాపులకు దరఖాస్తు చేయాలని, గురువారం నుంచి ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం లోపల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా గానీ లేదా ఎక్సైజ్ కార్యాలయంలో నేరుగా గానీ ఇవ్వవచ్చని తెలిపారు. 2 లక్షల రూపాయలు ధరావతి చెల్లిస్తేనే అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుందని, ఈ మద్యం షాపులకు ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఈడిగ కులస్తులు ఉపయోగించుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 7వ తేదీన కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకుందామని, వారి నుంచి లాటరీ సిస్టంలో ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపికైన తర్వాత వారి కుల ధృవ పత్రాన్ని మరోసారి నిర్ధారణ చేస్తామని, తప్పుడు పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయించడం హర్షణీయమని, వీటిని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆయా కులస్తులు తగు చొరవ చూపి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీకాళహస్తి ఎక్సైజ్ శాఖ సిఐ లావణ్య తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. తిరుపతి జిల్లాలో 23 లిక్కర్ షాప్స్ రిజర్వ్డ్ గీత కులాలకు రిజర్వ్ చేసి 23 షాపులు ప్రకటించడం జరిగింది. శ్రీకాళహస్తి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 4 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ దీనికి సంబంధించి ఇది గీత కులాల్లో సబ్ కమ్యూనిటీ ఈడిగాకి కేటాయించడం జరిగింది. అలాగే తొట్టింబేడు మండలంలో ఒక షాపు నోటిఫై చేయడం జరిగింది. ఇది కూడా ఈడిగ సబ్ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది. కేవీబీపురం మండలం దీనిలో ఒక షాపు ఈడిగ సబ్ కమిటీకి కేటాయించడం జరిగింది. అలాగే శ్రీకాళహస్తి రూరల్ మండలం ఇది కూడా ఈడిగ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది. ఈ దరఖాస్తులకు సంబంధించి క్రైటీరియా ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే నేటివిటీ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ, ఈ 2 క్రైటీరియా ఉండి, అలాగే 2 lakhs నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ పే చేయాలి.